బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, హెయిర్ లాస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. హెయిర్ అంటే ఇది ఐబ్రోస్కి సంబంధించి. ఐబ్రోస్ చాలా పల్చగా అయిపోవటం, థిన్గా అయిపోవటం ఉంటుంది కొంతమందికి. తర్వాత ఏదైనా ఫీవర్ వచ్చి తగ్గినా, ఏదైనా ఇష్యూ అయినా, ఏదైనా చిన్న సర్జరీలు అయినా ఐ ల్యాషెస్ కూడా ఊడిపోతూ ఉంటాయి. వీటిని మళ్ళీ మనం ఐ ల్యాషెస్, ఐబ్రోస్ నిండుగా ఉంటేనే ఫేస్ అందంగా అనిపిస్తుంది కదా. ఏం చేయాలండి? మీ చిన్నప్పుడు అసలు ఏం చేసేవారు? ఏమైనా టిప్స్ ఉండేవా? జయ, మా చిన్నప్పుడు అంటే ఇప్పట్లాగా ఐబ్రోస్ షేప్ చేయించుకునే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు? ఐబ్రోస్ కలిసిపోయి ఉండేవి, కొంతమందికి పెద్దగా ఉండేవి, కొంతమంది పలచగా ఉండేవి. ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉండేవాళ్ళు. నో థ్రెడ్డింగ్. కొంచెం థ్రెడ్డింగ్ లేదు, అప్పుడు తెలియదు అంతగా. రేర్గా థ్రెడ్డింగ్ చేసిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఆసక్తిగా ఉన్నవాళ్ళు ఈ పెన్సిల్ తోటి కొంచెం లైట్గా అలా గీసుకోవడం చేసేవాళ్ళు, షేప్ చేసుకునేవాళ్ళు. క్రమంగా మనకి ఐబ్రోస్ చేయటం అది ఇప్పుడు తెలిసిందా. పల్చగా ఉన్న ఐబ్రోస్ షేప్ చేస్తే కరెక్ట్గా కనపడతాయి, గుడ్ షేప్లో, ఒక పద్ధతి. తర్వాత ఏం చేస్తున్నారు, ఇప్పుడు మైక్రో వచ్చినాయిగా షేపింగ్లు, బ్లేడింగ్లు. మామూలు మొహం ఐబ్రోస్ మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడ కాదు, బాణాసురుడి కనుబొమ్మలని మా అన్నయ్య ఎప్పుడూ ఎక్కిరిస్తాడు. మా పిల్లలు కొంతమందికి పెద్ద పెద్ద ఐబ్రోస్తో కనిపిస్తారు. బాణాసురుడు అంటే ఈ నాటకాల్లో వేసేటప్పుడు బాణాసురుడు క్యారెక్టర్ తెలియటానికి పెద్ద పెద్ద కనుబొమ్మలు ఉంటాయి, బాణాసురుడి కనుబొమ్మలు అంటారు. బాణాసురుడు అనే ఒక రాక్షసుడు, వాడి క్యారెక్టర్కే పెద్ద ఐబ్రోస్ ఉండేవి. చిన్నప్పుడు అలా అనేవాళ్ళు. ఇప్పుడు మామూలు మొహం సామాన్యంగా ఉంటుంది, ఐబ్రో మాత్రం ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా ఇప్పుడు చేయించుకుంటున్నారు కదా. ఇప్పుడు అంత డబ్బులుండి, అలాంటి అవకాశం ఉండి, ఆ రకమైన ఆసక్తి ఉన్న వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది కదా. చాలా మందిని చూసాం ఇటీవల, ఎంతమంది సెలబ్రిటీస్ దగ్గర నుంచి మామూలు వాళ్ళ వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చేయించుకుంటున్నారు, అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఉండి కూడా మనకి చిన్న జ్వరం వచ్చినా, ఏదైనా అనారోగ్యం వచ్చినా, ఒక ఏజ్ వచ్చాక కూడా ఐ ల్యాషెస్ షెడ్ అయి ఊడిపోతూ ఉంటాయి, ఐబ్రోస్ పల్చబడిపోతాయి. వైరల్ ఫీవర్స్కి బాగా తగ్గుతాయి. తర్వాత ఇంకొకటి ఉంది, హెయిర్ డై చేసుకునే ప్రాక్టీస్ మొదలైన తర్వాత కూడా ఈ గ్రే హెయిర్స్ వచ్చేస్తాయి, ఐబ్రోస్లో ఐ ల్యాషెస్లో గ్రే వస్తాయి అట్లా. అవునండి. ఇప్పుడు ఇది వరకు ఏం చేసేవాళ్ళు అంటే, మా చిన్నప్పుడు చేసేది చెప్తాను. ఆముదం రాసుకునేటప్పుడు తలకు ఆముదం రాస్తుంటే కొంచెం ఆముదం కనుబొమ్మల మీద ఐ ల్యాషెస్కి కూడా రాసుకోమని వాళ్ళు. అప్పుడు ఏంటంటే ఒత్తుగా పెరుగుతాయి అని. పెరుగుతాయా లేదా అనేది అంతేం కాదని బోల్డంతమంది మధ్య మధ్యలో చాలా రకాల ఆర్టికల్స్ చూసాం. కానీ ఇప్పటికీ ఈ ఐబ్రోస్ పెరగడానికి హెయిర్స్, ఆయిల్స్, ఐ ల్యాషెస్ ఒత్తుగా ఉండడానికి ఆయిల్స్లో బేసిక్ ఆయిల్ ఆముదమేనట. క్యాస్టర్ ఆయిలే పనిచేస్తుంది. ఓన్లీ ఆముదం అండి, అందులో ఏమన్నా కలపాలి? అప్పుడైతే ఏం కలిపేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా మనం ప్యూర్ ఒరిజినల్ ఆముదంతో ఫేస్ మసాజ్ చేసుకున్నా కూడా బాగుంటుంది స్కిన్కి. ఈ ఐబ్రోస్కి కొంతమందికి మొహం మీద ఉన్న హెయిర్స్ కూడా డార్క్ అవుతాయని ఒక భయం ఉంటుంది. అవునండి కదా. మీకు ఆ భయం అంటే అవన్నీ వద్దు. ఒట్టిగా ఆముదము ఒక చిన్న దాంట్లో వేసుకుని, మనం ఈ మస్కారా బ్రష్లు కనపడతాయి కదా, మనం ఆన్లైన్ ఒట్టి బ్రష్లు దొరుకుతాయి మనకి. ఆ బ్రష్ అందులో ముంచి ఉంచుకోవటం, రాసేసి రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు మీరు బాగా బ్రష్ చేస్తే కనుక షేప్లో పెరుగుతాయి. ఆ షేప్లో ఉన్న హెయిర్స్ కొంచెం డార్క్ అవుతాయి, నరిష్ అవుతుంది హెయిర్, లుక్ బాగుంటుంది. ఈ ఐబ్రోస్, ఐ ల్యాషెస్ కూడా ఈ పల్చగా ఉండేవి మెల్లిగా ఒత్తుగా అవుతాయి, డార్క్ అవుతుంది స్కిన్. దానికి ఏమంటారు, వెంట్రుక తాలూకు డెన్సిటీ, దాని మందము పెరుగుతుంది, దాని లుక్ ఏమన్నా, దాని టెక్స్చర్ ఖచ్చితంగా మారుతుంది. మరి అది మారే అవకాశం ఉన్నప్పుడు చెయ్యొచ్చు కదా. డెఫినెట్గా. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే జయ, ఇంకో చిన్న చిట్కా చెప్తా. ఈ ఒంటిరెక్క మందార పువ్వు ఉంటుంది చూడు, ఆ ఒంటిరెక్క మందార పువ్వుని ఈ ఫ్రంట్ ఇప్పుడంటే జుట్టు ఊడిపోయింది, నేను పెద్ద అయిపోయాను కదా, ఇట్లా ఉండేది జుట్టు నాకు ఇక్కడ దాకా, ఇలా ఐబ్రోస్ ఈ సైడ్ హెయిర్ లో అసలు గ్యాప్ ఉండేది కాదు, అంత చిన్న నుదురుగా ఉండేది. ఈ ఇక్కడ హెయిర్ పెరిగి వెనక్కి వెళ్ళడానికి దాని మీద రుద్దేవాళ్ళం. స్నానానికి వెళ్లే ముందు మందార పూతో బాగా పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళి మొహాలు కడుక్కోవడానికి వెళ్తావా, ఓ మందార పువ్వు రైతేయటం, ఒక రేఖ పీకి ఇక్కడ ఇలా ఐబ్రోస్ మీద రుద్దితే డార్క్గా అవుతాయని, హెయిర్ పెరుగుతుందని. ఓకే. ఫ్రంట్ హెయిర్, ఇప్పుడు కూడా ఫ్రంట్ హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు మందార పువ్వు పొడి చాలా బాగా పనిచేస్తుంది. ఆముదము, మందార పువ్వు పొడి, ఈ రెండు ఈ చిన్న చిన్నగా ఉన్న హెయిర్స్ చకచకా పెరగడానికి ఉపయోగపడతాయి. రెండు విడివిడిగా అండి, రెండు కలిపేయమంటున్నారా? అది వేరు ఇది వేరు, అది చేయొచ్చు ఇది చేయొచ్చు. ఓకే. మందార పొడి ఎలా అప్లై చేయాలండి? పొడికేముంది, పువ్వులు ఉన్నాయంటే ఓ పువ్వు వేసి రుద్దేయండి. మందార పొడిని మీరు ఈ నీటిలో కలిపి కొంచెం ఫ్రంట్ హెయిర్ మీద కనుక తల వాష్ చేసుకునే ముందు రాసుకుంటే ఒక గంట తర్వాత అది ఇదైపోతుంది, అంటుకుపోతుంది, డ్రై అయిపోతుంది, రాలిపోతుంది కూడా. కానీ క్రమంగా డిఫరెన్స్ వస్తుంది. దానికి ఏంటంటే మర్దన అవసరం.
ఆముదానికి కూడా నువ్వు ఊరికే ఇలా రాసి వదిలేస్తే పెరిగిపోతుందని మాత్రం అనుకోకండి. నూనె కానీ మీరు ఏదైనా ఇట్లాగా న్యాచురల్ హెర్బ్ ఒట్టిగా రాస్తే మాత్రం ఏం పెద్ద డిఫరెన్స్ రాదు. అది కొంచెం చర్మంలోకి ఇంకేలాగా చేస్తే కొంత తేడా రావచ్చు. ఇది ఇప్పుడు ప్రూవ్ అయిందా లేదా నాకు తెలియదు. చిట్కా మాత్రమే ఇది. 100% మా చిన్నప్పుడు ఇవి చేసేవాళ్ళం. నాకేంటంటే ఫ్రంట్ హెయిర్ ఉంది కదా, బోల్డ్ అంతా, ఇదంతా జుట్టు కదా, ఇదంతా పెరిగి వెనక్కి వస్తే నా జడ ఇంకా లావుగా ఉంటుందని ఒక కోరిక ఉండేది చిన్నప్పుడు. పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు, అవును. ఎవరికి జుట్టు ఊడిపోతుందో వాళ్ళకి. కొంతమంది పిల్లలకి పెయిన్ కొరకుడు అలోపేషియా వచ్చేది, అక్కడక్కడ చిన్న గ్యాప్స్ వచ్చేది. అవునండి. ఆ మందార పువ్వు రాస్తే జుట్టు పెరుగుతుందని చెప్పేవాళ్ళు. ఓహో. బండి గురువిందాకులు అవి వాడేవాళ్ళు. అవన్నీ ఏమో కానీ మందార రేఖలు మన దగ్గర దొరుకుతాయి కదా. అవును. ఈ మందార తోటి ఏంటంటే హెయిర్ టెక్స్చర్ మారుతుంది, మృదువుగా ఉంటుంది, సాఫ్ట్గా కనపడుతుంది, లుక్ బాగుంటుంది. అందుకని ఈ ఫ్రంట్ హెయిర్ కానీ ఐబ్రోస్కి కానీ, ఐబ్రోస్కి కూడా ఇప్పుడు మందార పొడి దొరుకుతోంది మనకి. మీరు స్నానానికి వెళ్ళే ముందు ఈ మందార పువ్వుల పొడిని కొంచెం నీటితో కలిపి బాగా ఎలా అంటే అది ఇలా పేస్ట్ లాగా అవుతుంది, ఐబ్రోస్ మీద అప్లై చేయండి. ఐబ్రో పెరుగుతుంది. ఓకే. ఆ షేప్లోనే రాసుకోవాలి. ఈ మాకు తెలిసిన ఒక ఆంటీ హెన్నా కూడా పెట్టుకునేవారు ఐబ్రోస్కా. ఐబ్రోస్కి. ఎక్కువసేపు కాదు, తలకి హెన్నా పెట్టించుకునేవారు. కొంచెం హెన్నా ఉందనుకో, ఈ హెన్నా ఇప్పుడు రకరకాల కెమికల్స్ వాడేస్తున్నారు జయ వాటిలో కూడా. అవునండి. మనకి ప్యూరు ఒరిజినల్ సహజమైనది లేదు. కాబట్టి ఈ రోజుల్లో మనం బజార్లో తెచ్చే వాటిని నమ్మకూడదు. అవును. అవి మొహం మీద పెడితే పనికిరాదు, జుట్టుకే పనికిరాదని కొంతమంది డెంటాలజిస్టులు చెప్తున్నారు. ఈ హెన్నా పేస్ట్ని లైట్గా ఒక 10 నిమిషాలు 8 నిమిషాలు అప్లై చేసుకునేవారు ఆవిడ. వాష్ చేసేస్తే వచ్చి 1 గ్రే హెయిర్స్ కనుక ఐబ్రోస్లో ఉంటే అవి కొంచెం రంగు మారుతాయి. ఇవి హెయిర్స్ మంచి గుడ్ షేప్లో పెరుగుతాయని ఆవిడ చెప్పారు ఒక మాట ఎప్పుడో. ఓకే. మనం ఈ మనమే హెన్నా పొడి తయారు చేయించుకుని లేదా ఆ గోరింటాకులు పొడి కొట్టుకుని ఒట్టిగా ప్యూర్ హెన్నా అని మనకి తెలిసిన పొడి ఉంటే అందులో ఈ గుంటగరాకు పొడి, మెంతి పొడి అవి ఇవి కలుపుకుని పెట్టుకుంటారు చాలామంది ఓపిక్గా. అవును. వాళ్ళు కనుక దీన్ని ట్రై చేయొచ్చు. కానీ ఆముదం బాగా పనిచేస్తుంది, ట్రై చేసి చూడొచ్చు కదా. డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే ఈ ఐబ్రోస్లో ప్యాచెస్ వస్తున్నా, ఎక్కడైనా గ్యాప్స్ వచ్చి ఊడిపోతున్నా, ఏదైనా కొంచెం తినేసినట్టు ఈ ఐబ్రో సడన్గా చిన్నదైపోయినా ఒకసారి డాక్టర్ని చూడడం మంచిది. డెఫినెట్గా. అవునండి, మంచి మాట. డాక్టర్ని చూడాలి. అది ఏదైనా స్కిన్ ఇష్యూనా, మనం తలలో పెట్టుకుంటున్న ఈ రంగుల వల్ల ఏదైనా ఎఫెక్ట్ అయ్యి ఇవి ఊడిపోతున్నాయా, క్రమంగా ఇది మన ఐలాషెస్కి వస్తుందా, మొహం అందం పోతుంది చూడు. మనం ఏదో దెత్తి బాగుండాలని పెట్టుకుంటే మొహం కూడా పాడైతే ఎట్లాగా. అసలు ప్రధానంగా సమస్య దీంతోనే మొదలవుతుంది రమ్మగారు. ఈ కలర్స్ తోటే మొత్తం స్కిన్ అలర్జీలు కానీ, ఐబ్రోస్ ఊడటం, ఐ లాషెస్ ఊడిపోవటం కదండి. అవును అవును. కాబట్టి హెర్బల్ వెళ్ళటము మొదటిది. ఇదంతా నల్లబడిపోతుంది జయ చాలా మంది పాపం. మరి జుట్టు బాగుండలేదని వేసుకుంటాము, మన కాలం అట్లాంటిది కదా. కొంచెం జాగ్రత్త పడండి. హెయిర్ కనుక ఐబ్రోస్లో ప్యాచెస్ వస్తే మాత్రం డాక్టర్ని చూడండి. ఊరికే కొంచెం పలచగా అవుతోంది లేదా ఇంకొంచెం బాగుండాలి అంటే ఆముదం చక్కగా పనిచేస్తుంది. చిన్నపిల్లలకైనా రాయించడానికి ఎక్కువ హెయిర్స్ ఉండవు, ఐబ్రోస్ లో అమెరికన్ పిల్లల్లాగా ఉంటారు, అసలు ఏమి లేకుండా బాల్ బ్రహ్మాండంగా రాయొచ్చు. చిన్నపిల్లలకి నిర్మోహమాటంగా ఆముదం పట్టించండి, ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదమ్మా. నువ్వు హెన్నా పెట్టుకోవాలి అదేదో చేయాలంటే భయం. అవును. ఆముదానికి ఏముంది, ఒరిజినల్ కదా, ఇది చెట్టు నుంచి వచ్చింది కదా, భయం ఏం లేదు. చక్కగా ఆముదం చూసుకోవాలి, మంచి ఆముదం కొనుక్కోవాలి, అంతే. ట్రై చేసి చూడండి. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.